సో 7 days ట్రిప్లో భాగంగా ఇది డే 3 వీడియో అండి. అండ్ లాస్ట్ వీడియోలో గోకర్ణ డే 2 ట్రిప్ గురించి షేర్ చేశాను. అండ్ ఆ వీడియో సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మేము వెళ్ళిన జోగ్ ఫాల్స్ వీడియో అండ్ హొన్నవర్ బ్యాక్ వాటర్స్, ఆ తర్వాత హొన్నవర్ బీచ్, తర్వాత దానికి ఎదురుగా ఉన్న హొన్నవర్ మ్యాంగ్రూవ్ ట్రీస్, అండ్ ఫైనల్గా మేము మురుడేశ్వర్ శివ టెంపుల్కి రీచ్ అయిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. పదండి మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస్ FTV. మేము 2 days గోకర్ణ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. చాలా వండర్ఫుల్గా జరిగింది ట్రిప్ అయితే. సో ఈరోజు మేము డే 3 జోగ్ ఫాల్స్కి వెళ్తున్నాం. జోగ్ ఫాల్సే కాదు, ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది బ్యాక్ వాటర్స్. మరికొన్ని ప్లేసెస్కి వెళ్తాము. ఆ ప్లేసెస్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో 2 days గోకర్ణలో ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాక మేము డే 3కి మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. రెడీ అయ్యాము. అండ్ మొత్తం రూమ్ వెకేట్ చేసేసి ప్యాక్ చేసేసుకున్నాం బ్యాగ్స్ అన్ని. అండ్ ప్యాక్ చేసుకుని అట్లా ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని దారిలో వెళ్తుంటే దగ్గరలోనే గోకర్ణలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హైవే ఎక్కేసాము. హైవేట్లో టోల్ గేట్ తోలు తీసేసాడు. టోల్ చార్జెస్ మరీ బాధేస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అండ్ హైవే దాటుకొని కొంచెం ముందుకెళ్ళాక మొత్తం ఘాట్ రోడ్ అండి. మేము జోగ్ ఫాల్స్కి వెళ్ళాము. గోకర్ణ నుంచి హొన్నవర్కి ఒక 55 kilometers, హొన్నవర్ నుంచి జోగ్ ఫాల్స్కి 65, టోటల్ 120 kilometers మేము ట్రావెల్ చేసామండి ఈ ఘాట్ రోడ్ మొత్తం. అండ్ ఫైనల్గా జోగ్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, ఇదే జోగ్ ఫాల్స్, వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు ఇది వరల్డ్లోనే. అవునా, నిజమా? అండ్ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం అదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్కి వెళ్తే మనం రీచ్ అవుతాం. టోల్ ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్, ఎంట్రీ ఛార్జెస్ చార్జ్ చేశారు. అండ్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే భారీ ఎత్తున స్టార్ట్ చేశారు. చాలా భారీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇదే అండి పార్కింగ్ ఏరియా. ఇక్కడే మనం బస్సెస్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవాలి. అండ్ ఈ పార్కింగ్ ఎదురుగానే మయూరా రెస్టారెంట్ ఉంది. ఇది గవర్నమెంట్ వాళ్ళ రెస్టారెంట్. ఇక్కడే మీరు లంచ్, బ్రేక్, స్నాక్స్, టీ అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. అండ్ ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అండి వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్ ఉండేది. ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ మీకు ఆ విజువల్స్ అన్ని చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎట్లా వచ్చారు చూడడానికి. ప్రతి ఒక్కరూ ఆ రూట్లోనే రావాలి. మేము రావడం కానీ వెళ్ళడం కానీ 65 kilometers హిల్ ప్లేస్, అది కంప్లీట్ ఘాట్ రోడ్డు. అండ్ ఫైనల్గా ఇదే అండి వాటర్ ఫాల్స్. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన వాటర్ ఫాల్స్ ఇది. ఇక్కడ మీకు క్లిప్స్ చూపిస్తాం కదా ఫోటో, యాక్చువల్ వాటర్ ఫాల్స్ అలా ఉండాలి, అలా వస్తాయి కూడా వర్షాలు పడినప్పుడు. బట్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది, వాటర్ ఫ్లో లెవెల్. కొంచెం డిసప్పాయింట్ ఏమైనా చెప్పాలి. ఎందుకంటే 65 kilometers ట్రావెల్ చేశాక ఎంతో ఎక్స్పెక్టేషన్స్, ఎంతో ఎగ్జైట్మెంట్కి వచ్చాక ఇక్కడ ఏమీ లేదు అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎవరికైనా ఉంటుంది. సో సరే ఇంకా వచ్చాం కదా అని కాసేపు టైం స్పెండ్ చేసాము వాటర్ ఫాల్స్ దగ్గర. ఫ్రెండ్స్, కొన్ని అనేక కారణాల వల్ల ఈ వాటర్ రావట్లేదు అనమాట. ఏ కారణం మనకు తెలియదు, కానీ వచ్చిన దాంతోనే సంతోషపడదాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో అదండి సంగతి. వాటర్ ఫాల్స్ అలా మమ అనిపించేసాము, అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. బట్ వర్షం పడినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. చాలా షూటింగ్స్ కూడా చేశారంటే ఇక్కడ. అంత బ్యూటిఫుల్, వరల్డ్ 3rd largest వాటర్ ఫాల్స్ అంటే ఇంక మీరు ఇమాజిన్ చేసుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూ పాయింట్ ఉంది, వ్యాలీ వ్యూ పాయింట్. సో కాసేపు కార్ పక్కన పార్క్ చేసి అలా విజువల్స్ ఎంజాయ్ చేసాము. చాలా విజువల్ వండర్గా ఉంది. మీకు టైం దొరికితే సో మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. రిటర్న్ వచ్చేటప్పుడు జోగ్ ఫాల్స్ నుంచి హొన్నవర్కి రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. సో మీ జోగ్ ఫాల్స్ నుంచి రిటర్న్ అయ్యాక హొన్నవర్లో మా లంచ్ కంప్లీట్ చేసుకొని హొన్నవర్లో ఉన్న బ్యాక్ వాటర్స్ని విజిట్ చేయడానికి వచ్చాము. హొన్నవర్ బ్యాక్ వాటర్లో 1 hourకి వాళ్ళు 1500 rupees ఛార్జ్ చేస్తున్నారు. మ్యాంగ్రూవ్ ట్రీస్ చూపించడానికి, ప్లస్ ఇక్కడ కేరళ వ్యూ పాయింట్ కూడా ఒక 10 minutes హాల్ట్ చేయడానికి, అంతా కలిపి 1500 rupees అడిగారు. మేము 1000 rupeesకి బార్గెన్ చేసాము. ఇదే నేను చెప్పిన హొన్నవర్ బ్యాక్ వాటర్ బోటింగ్ ఏరియా. ఇక్కడ పడవలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడడానికి అయితే కాశ్మీరీ బోట్ స్టైల్లో ఉన్నాయి. మొత్తానికి మేమైతే పడవలోకి ఎంటర్ అయిపోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము ఆ బోట్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడానికి. పదండి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా?
సో మీరు చూస్తున్నారు కదండి హొన్నావర్ బ్యాక్ వాటర్ ఎంత విజువల్ వండర్గా ఉందో, లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మ్యాంగ్రూవ్ ట్రీస్ ప్లస్ కేరళ వ్యూ పాయింట్ ఉంటుందండి. కేరళ వ్యూ పాయింట్ అయితే అమేజింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బోటు ఇక్కడ ఎక్కించుకునే ప్లేస్ అండి. మన యాక్చువల్ కేరళ వ్యూ పాయింట్కి ఇంకా వెళ్ళాలా, చూపిస్తాను అది కూడా. ఇది మనల్ని బోట్లోకి తీసుకువెళ్ళడానికి హాల్టింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. మా పిల్లలు చూడండి స్టైల్ అంట అలా ఒక క్లిక్ అనిపించారు. సార్ ఏంటి సార్ అది? ఇదేనండి మ్యాంగ్రూవ్ ట్రీస్. చూడడానికి మర్రి చెట్టు కదా, భూమి మీద ఎట్లా అల్లుకుపోతుందో ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ వాటర్లో అలా అల్లుకుపోతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం చూడాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ చూడడానికి. మా వాళ్ళు ఫొటోస్ అనుకొని ఫొటోస్కి రకరకాల పోజులు వేయడం స్టార్ట్ చేశారు. అది వీడియో అని తెలిసాక వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన చూపించడం మొదలుపెట్టారు. సో ఇంకా మావాడైతే ఇంకా డ్యాన్స్లో రకరకాల భంగిమలు, రకరకాల పోజులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అవి ప్రపంచానికి అర్థం కాని స్టెప్లు అండి, దయచేసి మీరు ఫాలో అవ్వద్దు ఆ స్టెప్స్. అండ్ మా వాడు చాలా అవస్థలు పడుతున్నాడు రకరకాల పోజులు ఇవ్వడానికి. సో మేము అట్లా సెల్ఫీ మోడ్లో ఒక వీడియోని క్లిక్ అనిపించాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తున్నారు ఎంత గ్రీనరీగా ఉందో. ఈవెన్ వాటర్ కూడా చాలా గ్రీన్ కలర్లో ఉంటుందండి. మేబీ ఆ చెట్లు రిఫ్లెక్షన్, వాటర్ నేచర్ అలా తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనం ఆ కేరళ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదేనండి నేను చెప్పిన మోస్ట్ అవైటింగ్ కేరళ వ్యూ పాయింట్. ఇక్కడ ఒక 10 minutes హాల్ చేస్తారు వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళే మనకి ఫొటోస్ వీడియోస్ కూడా తీస్తారు. చాలా ఎక్స్పర్ట్లా ఉండదు చూడడానికి. వాళ్ళు తీసిన వీడియో అనేది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఆల్సో అక్కడ ఒక 10 minutes హాల్ చేశాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారండి. మీరు చూస్తున్నారు ఎంత విజువల్ వండర్గా ఉందో. నిజంగా ప్రైస్ వర్తి అని చెప్పచ్చు. 1000 రూపీస్, వాళ్ళు 1500 రూపీస్ అడిగారు, బట్ మేము 1000 రూపీస్కి ఒప్పించాము. చాలా బ్యూటిఫుల్, చాలా వర్తి. 1 hour టైం స్పెండ్ చేస్తారు ఓవరాల్ ఆ ట్రిప్ మొత్తం, హాల్టింగ్ టైం అన్నీ కలిపి. సో ఫైనల్గా మేము 1 hour బ్యాక్ వాటర్లో టైం స్పెండ్ చేశాక మేము బోట్ హాల్టింగ్ పాయింట్కి వచ్చేసాము. అండ్ మీకోసం కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నానండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎలా ఉన్నాయి ఫొటోస్ అని. అండ్ మా బోటింగ్ అయిపోయాక దగ్గరలో ఉన్న శరావతి మ్యాంగ్రూవ్ వాక్కి వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి, చాలా బాగుంటుంది. బట్ మాకు ఎవరో వేరే రాంగ్ అడ్రస్ ఇవ్వడం వల్ల మేము మ్యాంగ్రూవ్ వాక్ వెళ్ళకుండా మేము బీచ్కి వెళ్ళాము, దానికి ఆపోజిట్లో ఉన్న బీచ్కి. బట్ మీకోసం కొన్ని విజువల్స్ షేర్ చేస్తామని, ఆ బీచ్ విజువల్స్ కొన్ని షేర్ చేస్తామని చెప్పి నేను అది పనిగా వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని ఆ విజువల్స్ కొన్ని తీసానండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మేము ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు ఇక్కడ. హార్డ్లీ ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ మేము రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న మ్యాంగ్రూవ్ వాక్కి వెళ్ళాలి కాబట్టి టైం సరిపోదని మేము కొన్ని క్లిప్స్ మీకోసం షేర్ చేద్దామని వీడియోస్ తీసాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో అలా ఉందండి. సన్సెట్ అయ్యాక క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వుడెన్ వాచ్ టవర్ బీచ్ దగ్గర ఉండేది. సో మేము అట్టా 10-15 minutes టైం స్పెండ్ చేశాక దానికి ఆపోజిట్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఆ ట్రీస్కి అయితే వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, ఇది ఎగ్జిట్ బోర్డ్ ఆఫ్ ద బీచ్. దానికి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉండేదండి మ్యాంగ్రూవ్ వాక్కి వెళ్ళే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి హార్డ్లీ 1 kilometer ఉంటుంది అనుకుంటా. 1 kilometerకి రీచ్ అయ్యాక మీకు అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇదే అండి నేను చెప్పిన మ్యాంగ్రూవ్ వాక్ అనేది ఎంట్రన్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్లేసు. పదండి కొంచెం లోపలికి వెళ్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. ఆ వుడెన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి మనం ఎంజాయ్ చేద్దాం. సో మొత్తానికి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వుడెన్ బ్రిడ్జ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది విరిగిపోతుందేమో, పడిపోతుందని టెన్షన్లు అయితే వద్దండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా స్ట్రాంగ్గా ఉంది వుడ్. సో వెయిట్ కూడా బాగా బేర్ చేస్తుంది వుడ్. చాలా స్ట్రాంగ్ వుడ్ పెట్టారు ఇక్కడ. అండ్ చూస్తున్నారు ఇదే అండి నేను చెప్పిన మ్యాంగ్రూవ్స్ వుడెన్ బ్రిడ్జ్, వుడెన్ వాక్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రెండు వైపులా మ్యాంగ్రూవ్ ట్రీస్, ఆ వాటర్లో పెరిగిన మ్యాంగ్రూవ్ ట్రీస్. నేను చెప్పాను కదా మర్రి చెట్టు భూమి మీద ఎలా అల్లుకుపోతుందో, ఇట్లాగే ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ కూడా వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది కొంచెం ఊబిలాగా అని చెప్పొచ్చండి. ఇది వాటర్ చాలా డెప్త్ ఉన్న బురద లేకుంటే ఊబి అని చెప్పొచ్చు. విజువల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నేను చెప్పాను కదా వుడెన్ వర్క్ మాత్రం నిజంగా ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer ఉంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా లాంగ్ వాక్ చేసాం మేము. చాలా లాంగ్ బ్రిడ్జ్ ఇది. సో మీకు అంత వీడియో నేను షేర్ చేయడం బాగోదు కాబట్టి నేను కొన్ని విజువల్స్ మీకు షేర్ చేస్తున్నాను. బ్రిడ్జ్ మాత్రం చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్రెజెంట్. అందులో మేము 5:30 to 6 ఆ సరౌండింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఈవెన్ మోర్ ప్లెజెంట్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. క్రౌడ్ కూడా మరీ హెవీగా లేరండి.
సో మీకు తోసుకొని వెళ్ళాలి, నెట్టుకుంటూ వెళ్ళాలి అలాంటి కంగారేం అక్కర్లేదు. చూస్తున్నారుగా విజువల్స్ ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మ్యాంగ్రూవ్ ట్రీస్లోంచి బయటకు వచ్చాక ఆ అదర్ సైడ్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ వాక్ చూసారా, అక్కడ ఈ రివర్ అండి. రివర్ అని చెప్పే కంటే ఇది చెరువు, బ్యాక్ వాటర్ చెరువు అని చెప్పొచ్చు. చూసారుగా ఎంత విజువల్గా ఉందో, ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, మీరు అక్కడ ఇదే నేను చెప్పిన రైట్ సైడ్ బ్రిడ్జి. ఇక్కడ సపోర్టివ్ వాల్స్, వుడెన్ వాల్స్ అయితే లేవండి, చాలా రిస్కీ. నేను అందుకే మా వాళ్ళని, నా పిల్లల్ని కానీ మా వైఫ్ని కానీ నేను అక్కడే ఉంచేసి నేను ఒక్కనే జస్ట్ మీకోసం ఆ విజువల్స్ చూపిద్దామని నేను ఒక్కనే అటు నడుచుకుంటా వెళ్ళాను. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే చాలా రిస్కీ అండి. ఇది ఊబి లాంటిది, దీంట్లో కానీ దిగేవంటే పడావంటే ఇంకా పైకి రావడం కష్టం. అది చూస్తుంటే మీకు అర్థం అవుతుంటుంది. సో ఇదండి, ఇది చూడడానికి కొంచెం హార్ట్ షేప్లో ఉంటుంది. అలా ఒక క్లిప్ తీసుకొని అలా వెనక్కి వచ్చేసాను. అండ్ ఫైనల్గా వెనక్కి వచ్చేసిన తర్వాత, కంప్లీట్గా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో వర్చువల్ గేమ్స్ ఏదో ఉన్నట్టు 1 మినిట్కి 2 మినిట్స్ అనుకుంటాను, 2 మినిట్స్కి వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ పిల్లల ఎంజాయ్మెంట్ కంటే ఏం కావాలి మనకు చెప్పండి. సో మా వాళ్ళు చిన్న మల్ల యుద్ధాలు, కత్తి యుద్ధాలు ఏవి చేస్తున్నారు వర్చువల్గా. బట్ ఆఫ్టర్ దట్ వీ రిటర్న్ ఫ్రమ్ దేర్ టు మురుడేశ్వర్. అండ్ మురుడేశ్వర్కి ఎగ్జాక్ట్గా ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ మాంగ్రూవ్ వాక్ నుంచి. ఇదే అండి నేను చెప్పిన మురుడేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్, మెయిన్ హైవే నుంచి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మనం ఆ ప్లేస్కి రీచ్ అవుతాం. ఇదే అండి మేము స్టే చేసిన ఆర్యన్ రెసిడెన్సీ. ఇది ఒక బడ్జెట్ రేంజ్ హోటల్ అని చెప్పి దీని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదే అండి నేను చెప్పిన ఫైనల్లీ మేము మురుడేశ్వర్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. డే 3లో లైటింగ్ చూడండి ఎంత విజువల్ వండర్గా ఉందంటే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైటింగ్తో చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ నైట్ టైం అవడం వల్ల మేము జస్ట్ వచ్చి చూద్దాం ఎలా ఉంటుందని ఆ ఎగ్జైట్మెంట్తో వచ్చి వీడియో చేశాను. అది అండి నేను చెప్పిన కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మీరు కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం వల్ల పెద్ద ఎక్కువ కనిపించలేదు విజువల్స్. ఏదో జస్ట్ కొన్ని ఆ టెంపుల్ని, ఆ గోపురాన్ని మీకోసం అట్లా విజువల్స్ షేర్ చేశాను. బట్ డే 3లో ఆ విజువల్ వండర్స్ని ఖచ్చితంగా షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డే టైంలో. ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారుగా ఆ దేవదేవుడు మహాశివుడు, ఆ విగ్రహం అండి. నేను చాలా రోజుల నుంచి చెప్పకండి, ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యువర్ శ్రీని.